అందరూ నమస్కారం. ఇది ఉత్తరేణి అని పిలుస్తాం. అపమార్గ అంటే ఉత్తరేణి అనమాట. అపమార్గం ఎందుకంటారంటే ఇది శరీరంలో మార్గం లేని చోట కూడా వెళ్ళి పనిచేస్తామన్నమాట. అంత డీప్గా వెళ్ళి పనిచేస్తామన్నమాట. ఇది మనం ఔషధంగా వాడితే శరీరంలో ఎక్కడ మూల ఉన్నా ఆ వ్యాధిని నయం చేయగలుగుతాం. అందుకని అపమార్గ అని పిలుస్తారు. అపమార్గ పత్రం అంటే ఉత్తరేణి అనమాట. ఇది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, మనకి దొరుకుతుంది, అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఔషధ ఉపయోగాలు ఏంటంటే ఆయాసం, ఆస్తమా ఉందనుకోండి, దగ్గు, జలుబు, కఫం, ఆయాసానికి ఈ ఉత్తరేణి సమూలం అంటే వేరు, కాండం, పువ్వు, ఆకు అన్నీ కలిపి మొత్తం మొక్కంతా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎండబెట్టి పొడి చేసేస్తే అది సమూలం అంటామన్నమాట. ఆ పొడిని మెత్తటి పూర్ణ చేసుకొని అరకప్పు వేడి నీళ్ళల్లో చిటికెడు అపమార్గ పొడి కలుపుకొని రోజు తాగాలనుకోండి, జలుబు, దగ్గు, ఆస్తమాకి మనకి ఏంటంటే ఒకసారి వస్తే ఇంక పోదు, మనం ఇన్హేలర్ వాడుకుంటూ లైఫ్ అంతా ఇబ్బంది పడుతుంటాం. సో ఇది కొంతకాలం వాడితే అవన్నీ పోతాయన్నమాట. జీవితాంతం మందులు వాడక్కర్లేదు. ఒక 6 నెలలు, సంవత్సరం వాడేశారనుకోండి. ఎందుకంటే ఆస్తమా అనేది చాలా దీర్ఘకాల వ్యాధి, అది ఒక పట్టం తగ్గదు. ఎందుకంటే ఇది ఈ చిటికెడు పొడి, అలాగే ఈ ఉత్తరేణి పొడి 50 గ్రాములు పటికి బెల్లం కలిపేసి ఉంచుకోండి. ఓ చిటికెడు పొడి రోజు గోరువెచ్చని నీళ్ళు వేసి తాగితే ఆస్తమా శాశ్వతంగా పోద్ది అన్నమాట. మామూలుగా మనకేంటంటే సుఖ ప్రసవం అంటే నార్మల్ డెలివరీ అవడం కోసం ఇప్పుడంటే సర్జరీస్ వచ్చాయి. 30 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి మనకి సర్జరీస్ చూసాం. మరి అంతకుముందు ఒక్కొక్కరు 5గురిని, 10 మందిని, 11 మంది కన్నా, 15 మంది కన్నా రోజులు ఉన్నాయి. 15 మంది కానివారు. వాళ్ళకి మరి ఎక్కడ ఆపరేషన్ లేకుండా అందరూ ఇళ్ళల్లోనే డెలివరీస్ చేసుకునేవారు. అది చేయడానికి అంటే అలా నార్మల్ డెలివరీ రావడానికి ఈ మంత్రసానంలో వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తూ సుఖప్రసవం అవడం కోసం ఎన్నో టెక్నిక్స్, ఎన్నో చుట్టూ ఉండే మొక్కలతోనో, ఇంట్లో ఉండే వాటితోనో, వంటింట్లో ఉండే వాటితోనో వాళ్ళు చాలా ముందే ప్రిపేర్డ్గా నార్మల్ డెలివరీ రావడానికి చాలా ప్రిపరేషన్ ఉండేది అన్నమాట, సింపుల్గా అయిపోవడం కోసం. అలా ఎందుకంటే అప్పట్లో ఎక్కువ ఫెయిల్యూర్స్ లేవు అన్నమాట. అలా నార్మల్ డెలివరీ రావడానికి పూర్వం చేసేవారంటే దీని వేరు ఒక వారం ముందు నుంచి మొలక కట్టేవారు అన్నమాట. కడితే నార్మల్ డెలివరీ అయిపోయేది. లేదా దీని వేరు పొడి చేసి ఉంచుకొని ఓ చిటికెడు పొడి రోజు తేనెతో నాకు ఇచ్చేవారు అనమాట. నాకు ఇస్తే ఒక నెల నిండాక నాకు ఇస్తే నార్మల్ డెలివరీ అయిపోయింది అనమాట. ఇప్పుడు వేసుకోవచ్చు, ఇదేం సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఏముండదు. కాకపోతే మీరు ఫ్రెష్ది సంపాదించి వేసుకోవాలి. అంటే మీరు సొంతంగా సంపాదించి మన ఫ్రెష్గా వేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, సుఖప్రసవం అవుతుంది. లేదా ప్రసవం అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. ఆపరేషన్ దాకా సిజేరియన్ దాకా వెళ్ళిపోకుండా నార్మల్ డెలివరీ అయిపోతుంది అనమాట. అలా ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తున్నాం. లేదనుకోండి, ఇది కట్టుకోవచ్చు, మొలకో, కాలుకో, లేదా ఎక్కడో కట్టుకుంటే బాడీకి టచ్ అవ్వాలంతే. టచ్ అయితే నార్మల్ డెలివరీ అయిపోతుంది అనమాట. ఇది చాలా డౌట్ ఉంటుంది, ఎప్పుడు కట్టాలి, ఫస్ట్ నుంచి కట్టాలా, ఎన్ని రోజులు కట్టాలి అని ఉంటుంది మీ డౌట్లు. అది ఎండిదా పచ్చిదా అని. ఉత్తరేణి మామూలుగా ఏంటంటే ఆదివారం రోజు తీసిన ఉత్తరేణి, లేదా గ్రహణం రోజు, లేదా ఆదివారం అమావాస్య అలాంటి ఇంకా మంచిది. లేదా కనీసం ఆదివారం రోజు తీసిన ఉత్తరేణిని ఎండబెట్టి దాచుకొని డెలివరీ డేట్ ఇస్తారు. ఇప్పుడు అందరూ ముందు మీకు ఇచ్చినప్పుడు ఒక 10 రోజుల ముందు ఒక వారం రోజులు కట్టండి, కట్టేసి ఇస్తే నార్మల్ డెలివరీ అయిపోద్ది అన్నమాట. ఈ వర్షాకాలంలో చాలా వైరస్లు పుడతాయి. వాటి వల్ల జ్వరాలు, వాంతులు, విరోచనాలు సమస్యలు ఎక్కువ ఉంటాయి ఈ వర్షాకాలంలో. కాబట్టి ఈ మొక్కలు వాసన చూసినా, లేదా ఈ మొక్కలతో వేసిన ధూపం ఇంట్లో వేసిన ఆ బ్యాక్టీరియాలు తేరకుండా మనకి ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ డిసీజెస్ రాకుండా ఆగుతాయి అన్నమాట, కంట్రోల్ చేస్తామన్నమాట. అందుకేంటంటే మనం ఏదో హైజీనిక్ అని మనం ఏవో ఫ్లోర్ క్లీన్లు, ఆ క్లీన్లు, స్ప్రేలు అలా కన్నా పూర్వం ఏంటంటే ఇవి రాకముందు పూర్వం ఏం చేశారు, చక్కగా ఈ ఉత్తరేణి ఎండబెట్టి చిన్న మొక్కలు కొట్టి ఉంచుకొని రోజు ధూపం వేస్తారు అన్నమాట. ధూపం వేయడం వల్ల ఈ సీజన్లో ఈ బ్యాక్టీరియల్ వైరస్లు ఇంటి చుట్టూ కూడా రావన్నమాట. రాకపోవడం వల్ల మనకి ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా, జ్వరాలు, దగ్గులు, జలుబు రాకుండా కాపాడుకున్నారు అన్నమాట. సో మనం కూడా ఏంటంటే ధూపం మామూలుగా సాంబ్రాణి వేస్తాం ఏదో, కానీ సాంబ్రాణిలో ఇది కలిపి వేసుకున్నారనుకోండి, రోజుకి ఒకసారి అయితే వారానికి ఒకసారి వేసారనుకోండి, ఇంట్లో ఉండే బ్యాక్టీరియా అయిపోతాయి. ముందు ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి ఒక ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. తద్వారా మనకేంటంటే
ఈ వైరస్ వల్ల వచ్చేవి బ్యాక్టీరియా వచ్చే జబ్బులు రాకుండా ఉంటాయి. అవి కాకపోయినా ఈ ధూపం పీలిస్తే లంగ్స్ క్లీన్ అవుతాయి, మైండ్ యాక్టివ్గా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుద్ది అనమాట. నమస్కారం.